అక్కడ కొంచెం దూరంలో ఉండి కాపలా కాస్తూ ఉంటారు. స్ట్రీమర్ ఒడ్డుకు రాగానే చంద్రబాబు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. చినిగిన ఈ నోటు ముక్కను వాళ్లకు చూపిస్తాడు. దీనిలో రెండవ ముక్క వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రెండు కలిపి చూసి సరిపోతే అప్పుడు మీరు ఫలానా అని గుర్తుపట్టి బంగారం చంద్రబాబుకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. బాబు, ఒక్క విషయం, ఏ పని మీద నన్ను పెట్టినా ఆ పని ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకే వదిలేయాలి. అంటే అర్థం కాలేదు. మీకు కావలసింది మీ బంగారం మీ గోడౌన్కు చేరుతుంది. కానీ ఒక్క షరతు, అది పూర్తిగా నా ఒక్కడి మీదే వదిలిపెట్టండి. నీ ఒక్కడి మీద? ఎస్. నువ్వు ఒక్కడివి చేయగలవా అని? ఒక్కడైతేనే చేయగలను. అలాగే కాని నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కాని విజయ్, ఒక్క విషయం గుర్తుంచుకో, ఇటు పోలీసులు అటు భుజంగం మనుషులు నిన్ను వెంటాడుతూ ఉంటారు. నన్ను వెంటాడేది ఒక్కటే రాంబాబు, అది నా అదృష్టం. అక్కర్లేదు, లోపల పెట్టు. నేను వచ్చింది భుజంగం గారితో బిజినెస్ మాట్లాడటానికి. ఏమిటి, నాతో బిజినెస్ మాట్లాడతావా? ఇక్కడ లిఫ్ట్లోనా? లిఫ్ట్ గోడలకి చెవులే ఉండవని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. రాంబాబు బంగారం ఎక్కడ ఎన్ని గంటలకు వస్తుందంటే నా వాట ఏమిస్తారు? నన్ను నమ్మించి మోసం చేసావా? తర్వాత ఏడుస్తావు. నన్ను నమ్మకపోతే తర్వాత మీరేడుస్తారు. 50 లక్షల విలువ చేసే బంగారం. ఇదంతా నీకెలా తెలుసు? పిలిచి పిల్లనిస్తానంటే పురోహితుడు గోత్రం అడుగుతారే. చెప్పండి, నా వాటా ఎంత ఇస్తారు? 5 లక్షలు. కానీ ఆ బంగారం మాకు చేరిన తర్వాతనే. మీరిచ్చినా నేను పుచ్చుకోను. మీ మనుషుల్ని పంపండి. రాంబాబు గారి బంగారం తాళరేవు దగ్గరికి సరిగ్గా రాత్రి 11:30 గంటలకి స్టీమర్లో వస్తుంది. ఇది వాళ్ళకి చూపండి. బంగారం మీకు అప్పచెప్తారు. ఆ బంగారం మాకు చేరే వరకు నువ్వు మా దగ్గరే ఉండాలి. మీరు పొమ్మన్నా పోను. నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ మెడ మీద తలకాయ ఉండదు. ఈ మెడకాయ ఉంటుంది, మెడ మీద తలకాయ ఉంటుంది. 5 లక్షలు మాత్రం మీరు సిద్ధం చేయండి. హలో, ఎస్, గుడ్. వ్యాన్ని తీసుకెళ్లి గ్యారేజ్ లో పెట్టండి. సరుకును వేరే బండిలో వేసి ఇక్కడికి పంపండి.
విజయ్, నీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్. బంగారం మన చేతికి వచ్చింది. ఇప్పుడు 5 లక్షలు నా చేతికి రావాలి. తప్పకుండా. ఇంతకీ నువ్వెవరో చెప్పనే లేదే. మీ పని పూర్తి చేశాను. నా డబ్బు నాకేమండి? ఇవ్వకపోతే? భుజంగం గారు, చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక ఊళ్ళో మీలాంటి వాడే ఒకడు ఉండేవాడట. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. రోజుకొక బంగారు గుడ్డు చొప్పునది. ఒకరోజు వాడికి దురాశ పుట్టింది. ఆ బాతు కడుపు కోసి గుడ్లన్నీ ఒకేసారి ఒళ్ళో వేసుకోవాలనుకున్నాడు. అలాగే ఆ బాతు కడుపు కోశాడు. మీకు కూడా గుడ్లన్నీ ఒకేసారి కావాలనుందా? అబ్బే, ఊరికే నవ్వులాట కన్నాను. నేను అదే అనుకున్నాను. ఇదిగో 5 లక్షలు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తావు? త్వరలోనే. తొందరగా బంగారం భద్రంగా తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడి నుంచి రాంబాబు గారి గొడవలకు నేను చేరుస్తాను. బాగా ఆలోచించుకో. భుజంగంతో విరోధం నిప్పుతో చెర్లాట. నీళ్లు దండిగా ఉన్న వాడికి నిప్పంటే ఏం భయం? మీరంతా గొడవ తిరగండి. నేను వ్యాన్ బయటికి తీసుకెళ్లే వరకు ఎవరైనా తిరిగారా? తలగిరిపోతాను, జాగ్రత్త. విజయ్ బాబు, మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. విజయ్ని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ విజయ్. థ్యాంక్ యూ. నువ్వు గట్టివాడివే. ఆట నువ్వు ప్రారంభించావు, నే కట్టిస్తాను. ఏడిశావు. ఎవరది? తోక దిగిన నక్క కూస్తోంది. భుజంగా నన్ను అభినందిస్తున్నాడు. ఇదేమిటి విజయ్? గుండె దెబ్బ. భుజంగా మనిషి కాల్చాడు. ఏమిటి? అదృష్టవశాత్తు నా జేబులో నా లైసెన్స్ బిల్లు ఉంది. బ్యాడ్జ్ నంబర్ 786. ఓ, అయితే ఇదే నిన్ను రక్షించిందన్నమాట. అవును, ఇదే నా రక్షా కవచం. వెరీ లక్కీ విజయ్. అదిగో నీ వాట. నువ్వు తెచ్చిన 5 లక్షలతో సహా. రామ్మా. రామ్మా. చూడమ్మా, ఇది మన డ్రాయింగ్ రూమ్. ఇది భోజనాల గది. అదిగోనమ్మా నీ పూజ గది. అదిగో అక్కడ వంట గది, పైన పడగ గది. పదమ్మా, రామ్మా. ఆ పైన తమ్ముడి పడగది. చాలా ఖరీదైన ఇల్లులా కనిపిస్తుంది. అదంతా నీకెందుకు, రామ్మా. నీ యజమానులు నీకింత ఖరీదైన ఇల్లు ఇచ్చారా? అవునమ్మా, రామ్మా. ఆ కిటికీకి మేనేసి హ్యాంగింగ్ క్రోటన్స్ పెట్టించాలి. విజయ్, నువ్వు చేయకూడని పనులేమీ చేయటం లేదు కదా? లేదమ్మా, చెయ్యకూడని పనులు నేనేమీ చేయటం లేదమ్మా. చాలా కాలంగా నన్ను ఈ సందేహమే బాధిస్తుంది బాబు. బాధలు మన తోబుట్టువులేమో అమ్మా. నా మనస్సులో బాధ మాయమై నీ మనస్సును ఆవరించినట్టుంది. రామ్మా. అమ్మా, అమ్మా, అన్నయ్య, మన పంట పండింది. రవి, ఏమిట్రా అది? ఏమిట్రా కేకలు గంతులను? ఏం జరిగింది? నా
నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మా అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నన్ను నన్ను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ చేశారు. 3 నెలల ట్రైనింగ్. ఆ తర్వాత మిస్టర్ రవివర్మ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. అమ్మా నన్ను దీవించమ్మా. భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూస్తాడు. అన్నయ్య షేకెన్స్ అన్నయ్య. ఇది కేవలం భుక్తి కోసం చేసే ఉద్యోగం కాదన్నయ్య, దేశ సేవ చేయడానికి మంచి అవకాశం. ప్రజలను పీడిస్తూ దోచుకుంటున్న దొంగ వ్యాపారస్తుల్ని, లంచగుండిల్ని, స్మగ్లర్స్ ని, బ్లాక్ మార్కెటర్స్ ని వేటాడి పట్టి జైల్లో పారేస్తాను.